సమయం రాత్రి సరిగ్గా 10:30 గంటలు. వర్షం చినుకులు పడి ఆరిన వీధంతా తడిసి ఉంది. శైలజ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తోంది. తన అపార్ట్మెంట్ చేరుకోవాలంటే ఆ పాత నిర్మానుష్యమైన గాంధీ వీధి గుండా వెళ్ళక తప్పదు. ఆ వీధిలో అప్పటికే చాలా స్ట్రీట్ లైట్లు పాడైపోయి ఉన్నాయి. మిగిలినవి కూడా సరిగ్గా వెలగడం లేదు. ఏదో భూతం పట్టినట్లుగా మిణుకుమిణుకుమంటున్నాయి. అది అమావాస్య రాత్రి కావడంతో చుట్టూ చిమ్మ చీకటి కమ్ముకుంది. శైలజ తన బ్యాగులో ఉన్న చిన్న టార్చ్ లైట్ను ఆన్ చేసింది. దాని వెలుగు కూడా ఆ చీకటిని చీల్చలేకపోతోంది. అసలే నాకు ఈ చీకటి అంటే భయం, దానికి తోడు ఈ లైట్లు కూడా నన్ను భయపెడుతున్నాయి అనుకుంటూ శైలజ తన అడుగులను వేగంగా వేసింది. కొంచెం దూరంలో తలుపులు లేని ఓ పాత ఇంటి నుంచి ఏదో శబ్దం వినిపించింది. అటువైపు చూసింది శైలజ. గాలికి తలుపులు కొట్టుకుంటున్న శబ్దం కావచ్చు అని తనని తాను సమాధానపరుచుకుంది. కాని ఆ శబ్దం ఎందుకో సరిగ్గా తన వెనుకే వస్తున్నట్లు అనిపించింది. శైలజ ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. అక్కడ ఎవరూ లేరు. వీధిలో వెలుగుతున్న ఒకే ఒక్క లైటు ఒక్కసారిగా ధిమ్ మని ఆరిపోయింది. ఇప్పుడు ఆ వీధి మొత్తం పూర్తిగా చీకటిలో మునిగిపోయింది. గుండె వేగం పెరిగింది. ఎవరు అక్కడ? దారి తప్పివచ్చారా? ధైర్యం తెచ్చుకుని గట్టిగా అడిగింది. సమాధానం లేదు. కాని ఆ శబ్దం మాత్రం ఇంకా వస్తోంది. ఈసారి అది ఎవరో మెల్లిగా నడుస్తున్న అడుగుల చప్పుడులా ఉంది. శైలజ పరిగెత్తడం మొదలుపెట్టింది. వేగంగా పరిగెడుతుండగా పక్కనే ఉన్న పాత గోడపై ఏదో నీడ కదినట్లు అనిపించింది. అది మనిషి నీడ కాదు. పొడుగాటి, సన్నటి, ఏదో వికృతమైన ఆకారం. ఆ నీడ తన వెంటే వస్తోంది. భయంతో శైలజ ఆ మిణుకుమిణుకు లైట్ల వీధిని దాటి తన అపార్ట్మెంట్ గేట్ వైపు దూసుకుపోతోంది. అప్పుడు ఆ వికృతమైన ఆకారం యొక్క సన్నటి, గరుకైన గొంతు మెల్లిగా వినిపించింది. ఆగమ్మా! నువ్వు నడుస్తున్న అడుగుల చప్పుడు నా అడుగుల చప్పుడు కంటే భిన్నంగా లేదు కదా? శైలజ గట్టిగా అరిచి తన అపార్ట్మెంట్ గేటు వైపు చూసింది. గేటు మూసి ఉంది. తలుపు తెరవడానికి తాళం చెవి కోసం బ్యాగులో వెతుకుతుండగా వెనుక నుంచి చల్లటి గాలి వీచింది. మెల్లిగా ఓ తెల్లటి, పొడవైన చేయి తన భుజంపై పడింది. శైలజ కంపించిపోయింది. మెల్లిగా కళ్ళు మూసుకుని ధైర్యం చేసి నెమ్మదిగా వెనక్కి తిరిగింది. నేను చాలా ఏళ్లుగా ఈ వీధిలో ఎవరికోసం వేచి చూస్తున్నానో తెలుసా? మీకోసం. ఆ పొడుగాటి ఆకారం నవ్వుతోంది. ఆ నవ్వులో పళ్ళు పదునైన చాకుల్లా, కళ్ళు పగిలిన గాజుల్లా ఉన్నాయి. ఆ వికృత రూపం ముఖంపై రక్తపు మరకలు. శైలజ అరుపు గొంతులోనే ఆగిపోయింది. ఆ రాకాసి మనిషి మెల్లిగా తన చేతిని చాచి శైలజ ముఖం వైపు తీసుకొచ్చింది. శైలజ కళ్ళు మూసుకుని గట్టిగా కేకవేసింది. టంగ్! అంతలో అపార్ట్మెంట్ గేటుకు ఉన్న స్ట్రీట్ లైట్ ఒక్కసారిగా పూర్తిగా వెలిగింది. ఆ వెలుగులో వెనుక ఉన్న ఆ వికృత రూపం మాయమైపోయింది. శైలజ వణికిపోతూ తాళం తెరిచి లోపలికి పరిగెత్తింది. అపార్ట్మెంట్ హాల్లోకి చేరుకుని పడిపోయి ఊపిరి పీల్చుకుంది. తల పైకెత్తి చూస్తే హాల్లో ఉన్న పెద్ద అద్దంలో శైలజ ముఖం వెనుక తన జుట్టును సరిచేస్తున్నట్లుగా ఆ పొడుగాటి, తెల్లటి చేయి కనిపించింది. కల కాదమ్మా, నిజం అంటూ ఆ వికృతమైన నవ్వు మళ్లీ వినిపించింది.